నటుడు విశాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వేదికపై స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇంతకీ విశాల్కు ఏమైంది? డాక్టర్లు ఏమంటున్నారు? నటుడు విశాల్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తమిళనాడు విల్లుపురంలోని కూవాకం కూతాండవర్ దేవాలయ ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరునంగైవుల అలకిప్పు పోటీ జరిగింది. ఈ కార్యక్రమానికి నటుడు విశాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. అయితే వేదికపైనే ఆయన స్పృహ తప్పి పడిపోయారు. దీంతో చుట్టూ ఉన్నవాళ్లు ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన ఆయనను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విశాల్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన డాక్టర్లు అతను బాగా నీరసించిపోయినట్లు గుర్తించారు. ఆహారం తీసుకోకపోవడం వల్లే స్పృహ కోల్పోయినట్లు నిర్ధారించారు. ప్రాథమిక చికిత్స తర్వాత విశాల్ తేరుకున్నాడు. అరగంట పాటు విశ్రాంతి తీసుకున్నాక తిరిగి కార్యక్రమంలో పాల్గొన్నాడు విశాల్. గత జనవరిలో మదగజరాజా చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న విశాల్ను చూసి అంతా షాక్ అయ్యారు. మైక్ పట్టుకున్న చేతులు వణికిపోతుంటే విశాల్కు ఏమైందంటూ అప్పట్లో అతడి ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తమైంది. విశాల్ ఏదైనా వ్యాధి బారిన పడ్డాడా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడడం వల్ల నీరసించిపోయినట్లు అప్పట్లో అతడి టీం క్లారిటీ ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ విశాల్ స్పృహ తప్పి పడిపోవడం ఫ్యాన్స్ను ఆందోళనకు గురిచేస్తోంది.